సో ఇప్పుడు బిఆర్ గవాయికి మొత్తం కేసు గురించి పూర్తి అవగాహన ఉంది. ఆయనే ఫస్ట్ నుంచి కేసు వింటున్నారు. ఇప్పుడు కొత్త చీఫ్ జస్టిస్ వచ్చారు. అయితే ఆ చీఫ్ జస్టిస్ బెంచ్ లో ఉన్న న్యాయమూర్తి మరో న్యాయమూర్తి ఉన్నారు, అగస్టిన్ అనుకుంటా న్యాయమూర్తి పేరు. సో ఈయన ఇద్దరు కలిసి విన్నారు. ఇప్పుడు సూర్యకాంత్ మిశ్రా వస్తే కొత్త బెంచ్ కాన్స్టిట్యూట్ చేస్తే వాళ్ళకి కేసు సంబంధించి మళ్ళా పూర్వాపరాలు కొంత కొత్తగా వినాల్సి ఉంటుంది దీన్ని ఫైల్ చేసినప్పుడు. సో బహుశా అది ఆలోచిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ తరఫున. ఎందుకంటే స్పీకర్ అంటే అల్టిమేట్ గా ఇప్పుడు ఏం చెప్పాలన్నా స్పీకర్ వ్యవస్థ పార్టీలకు అతీతంగా లేదు. ఎవరు అధికారంలో ఉంటే ఈ పోచారం శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ లో స్పీకర్ గా ఉండి ఏం చేశాడు, ఇప్పుడు ఆయనే జంప్ చేశాడు కాంగ్రెస్ పార్టీలో. సో మత్సూనాచారి గాని లేకపోతే పోచారం శ్రీనివాసరెడ్డి గాని వీళ్ళంతా నేను చెప్తున్నా స్పీకర్ వ్యవస్థ ఎవరు కూడా వ్యవస్థ ఔన్నత్యాన్ని నిలబెట్టేనా ఎవరు చేయట్లేదు. అందుకనే ఈ స్పీకరు గవర్నర్ల వ్యవస్థ పూర్తిగా భ్రష్టు పట్టిన వ్యవస్థ. దీనికి బదులు ఒక రాజ్యాంగబద్ధంగా ఏ స్పీకర్ ఉండట్లే, ఏ గవర్నర్ ఉండట్లేదు. నేను ఒక్కరిని అనట్లేదు. సో ఈ పార్టీ ఫిరాయింపులు ఇట్లా వేటేసే పరిస్థితి ఎవరు వాళ్ళ యజమానులు చెప్పినట్టు అంటే ఆ పార్టీ అధిష్టానాలు చెప్పినట్టు వింటున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అన్ఫార్చునేట్లీ ఆ విధంగా జరుగుతుంది. సో ఇప్పుడు బీఆర్ఎస్ సంబంధించి ఏ ఆర్గ్యుమెంట్ వినిపించినా బహుశా వాళ్ళు మెన్షన్ చేస్తారేమో. ఒక వారం 10 రోజుల తర్వాత వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు మెన్షన్ చేస్తారు. ఇటు ఆల్రెడీ స్పీకర్ కూడా రిక్వెస్ట్ చేశాడు ఇంకా టైం కావాలని. కాబట్టి మరి కోర్టు ఏమంటది, దివాళీ వెకేషన్ అయిన తర్వాత వాళ్ళు ఏ విధంగా రెస్పాండ్ అవుతారు అన్నదైతే మనం ఖచ్చితంగా చూడాలి. సో మొత్తానికైతే ఒకటైతే మనకు క్లియర్గా కనిపిస్తుంది స్పందన. ఒకటి, సుప్రీంకోర్టు అయితే దీన్ని అంత ఈజీగా యాక్సెప్ట్ చేయదు. 2 నెలల టైం అంటే మళ్ళీ బీఆర్ గవాయ్ దగ్గరకు వస్తే అయితే ఆయన అయితే అంత ఈజీగా యాక్సెప్ట్ చేయరు. డెఫినెట్గా ఆయన న్యాయవాది మీద ఆగ్రహం వ్యక్తం చేసే అవకాశం ఉంది. మీరు చెప్పినా ఎందుకు చేయలేదని చెప్పి ఇస్తే 2 నెలలు అడిగినందుకు 15 రోజులు 1 నెల రోజులు ఇచ్చి క్లోజ్ చేయండి ఇదే చివరి అని చెప్పి కూడా చేసేందుకు అవకాశం కూడా ఉంటుంది. ఉన్న నేపథ్యంలో ఏం జరుగుతుందో చూడాలి. ఒకటి మాత్రం ఖాయం, ఇక్కడ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఈ ఫిరాయింపుల సంస్కృతికి ఎక్కడో దగ్గర ఫుల్ స్టాప్ పడాలి. బీఆర్ఎస్ ఏమంటది, రాజశేఖర రెడ్డి చేశాడు, సురేష్ రెడ్డి స్పీకర్ గా ఉన్నప్పుడు అని బీఆర్ఎస్ అంటది. కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు, 2 సార్లు వాళ్ళు చేర్చుకోగలేదు మేమంటారు. ఎవరో ఒకరు శిక్ష పడాలి, ఎక్కడో దగ్గర ఆగాలి. ఇది ఆగుతూనే నెక్స్ట్ మిగతా ఫిరాయింపులు ఆగిపోతాయి. రెండవది, మనం ఫిరాయింపు ఎమ్మెల్యేల యాంగిల్లో ఆలోచిస్తే ఏమైతుందంటే అసలు ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేని ఎవ్వరు లెక్క చేస్తలేరు. చిన్న ఎస్ఐసిఏల నుంచి మొదలు పెడితే మండలాల్లో ఉన్న ఎస్ఐసిఏలు కూడా అధికార పార్టీలో ఎవరుంటే ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్, అధికార పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మాట వింటున్నారు తప్ప అధికార పార్టీలో జడ్పీటీసీ మాట కూడా వింటారు, లేకపోతే ఎంపీపీ మాట వింటారు తప్ప ఎమ్మెల్యే ప్రతిపక్షం వాడైతే మాట వినట్లేదు. దాంతో ఇక ఫిరాయించకుండా వేరే మార్గం లేదు. తర్వాత అధికారిక కార్యక్రమాల్లో ప్రోటోకాల్ లేకుండా ఎమ్మెల్యేలు లేకుండా ఓడిపోయిన ఎమ్మెల్యేలని ఓడిపోయిన అధికార పార్టీ నేతలు తీసుకొచ్చి స్టేజ్ల మీద కూర్చోబెడుతున్నారు. కూర్చోబెట్టినప్పుడు ఏమవుతుంది, మాకు ఏ పనులు అయితే లేవు నియోజకవర్గంలో ప్రతిపక్షంలో అయినందుకు ప్రజలు. తర్వాత ఈ కార్యకర్తలు కూడా ఓడిపోయిన కార్యకర్తలు బీఆర్ఎస్ అధికారంలోకి పోగానే బీఆర్ఎస్ కార్యకర్తలే ఆ ఎమ్మెల్యే దగ్గర పోతారు. పోయి మన కాంగ్రెస్లో జాయిన్ ఏదో మన పనులు అయితే మన బిల్స్ వస్తాయి, బిల్లులు శాంక్షన్ కాక ఇబ్బంది అవుతుంది అని వాళ్ళు ఈ విధంగా మాట్లాడుతూ ఉంటారు. ఆ ఎమ్మెల్యేల మీద ఒత్తిడి తెస్తారు. సో దీని రూట్ కాజెస్ వెళ్తే ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించడం అనేది చాలా పెద్ద నేరం, వాళ్ళ మీద వేటు పడాల్సిందే. కానీ ఈ అధికారంలో ఉంటేనే పనులు జరుగుతాయి, అధికారంలో లేకపోతే జరగవు అన్న పద్ధతి మాత్రం మంచిది కాదు. దాన్ని ఖచ్చితంగా ఆపాల్సిన అవసరం ఖచ్చితంగా కనబడుతుంది. అధికారంలో ఉన్నా లేకున్నా ఎవరి పనులైనా జరగాలి అండ్ ప్రోటోకాల్ను ఖచ్చితంగా పాటించాలి. ఇట్లా ఈ ఫ్రీబీస్ను తీసేస్తాం, ఉచిత హామీలను తీసేస్తామని ఒక రాజకీయ పార్టీ హామీ ఇచ్చినట్టే భవిష్యత్తులో ఒక రాజకీయ పార్టీ వచ్చి మేము ఈ ఫిరాయింపుల మీద చాలా తీవ్రంగా ఉంటాం, మా పార్టీ ఎమ్మెల్యే ఎవరిని ఎక్కడ ఫిరాయించనీయం, ఫిరాయిస్తే వెంటనే వేటుబడుద్ది, తర్వాత అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా సమానంగా డెవలప్ చేస్తాం, మాకు ప్రజలు ఒకటే, మమ్మల్ని గెలిపించినా ఓడించినా
రాష్ట్రంలో మా ప్రభుత్వానికి అధికారం ఇచ్చినందుకు అన్ని నియోజకవర్గాలు సమానమే. సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేలు, కొడంగలు, రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు పులివెందుల, చంద్రబాబు ఉన్నప్పుడు కుప్పం, జగన్ ఉన్నప్పుడు పులివెందుల, ఇట్లా కాదు అన్ని నియోజకవర్గాలు సమానమే అని ముఖ్యమంత్రులు మాట్లాడాల్సిన అవసరం ఉంది. గెలిచిన చోట ఒక చోట గెలిస్తే ఎమ్మెల్యే మనవాడు, ఓడిపోతే ప్రతిపక్ష ఎమ్మెల్యే మనవాడు కాదు, వాడికి ప్రోటోకాల్ ఇవ్వకూడదు, ఎస్ఐసిఏ కూడా వాళ్ళ మాట వినొద్దు, ఎంఆర్ఓ వాళ్ళ మాట వినొద్దు అని చేస్తే ఈ విధంగానే ఉంటాయి. సిస్టమ్ మొత్తం మారాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా మన వ్యక్తిగత స్టాండ్ అయితే ఈ ఫిరాయింపు రాజకీయాలను ఎట్టి పరిస్థితుల్లో సమర్థించొద్దు. ప్రజలు ఫిరాయింపు నాయకుల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించొద్దు. ఇదొక రాజకీయ వ్యవస్థకు పెట్టిన గ్రహణం లాంటిది. ఏ పరిస్థితిలో కూడా ఫిరాయింపు చేసిన వాళ్ళని ఎక్స్క్యూజ్ చేయకూడదు. బట్ వాళ్ళు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఎవరైతే ఉన్నాయో, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని తొలగించాల్సిన అవసరం ఉంది. సిస్టమ్ మారాలి, రాజకీయం మారాలి. అధికారంలో ఉంటేనే రాజకీయం అన్నది మారద్దు. ప్రతిపక్షంలో ఉండి పుచ్చలపల్లి సుందరయ్య, జైపాల్ రెడ్డి, వెంకయ్యనాయుడు ప్రతిపక్షంలో ఉండి పేరు తెచ్చుకున్నారు ప్రతిపక్ష నేతగా. అధికారంలో ఉంటేనే ప్రజల సేవ అన్నది కరెక్ట్ కాదు. ప్రతిపక్షంలో ఇంకా ఎక్కువ అవకాశం ఉంటుంది. ప్రతిపక్షంలో ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసే అవకాశం ఉంటుంది. మీడియాలో కూడా, మీడియాలో మనకున్నందుకు మనకు చాలా ప్రభుత్వాన్ని కితాబు ఇవ్వమని ఆఫర్స్ వస్తాయి. కానీ ప్రజల పక్షాన క్వశ్చన్ చేయడంలో ఉన్న ఆనందం ప్రభుత్వానికి భజన చేయడంలో ఆనందం దొరకదు మనకు. ఏదో ఒకటి రెండు సందర్భాల్లో మెచ్చుకుంటాం ప్రభుత్వాన్ని, మంచి చేస్తే గట్టిగా. తుఫాన్లో చంద్రబాబు నాయుడు మంచి చేస్తే బాగా పనిచేశాడని చేశాం, కానీ ఎక్కువ క్రిటిసిజం వేస్తాం. మీడియాగా మన రోజులు కూడా ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయడంలోనే మనకు ఎక్కువ ఆనందం దొరుకుతుంది. ప్రభుత్వానికి చెక్కభజన చేస్తే మనకు ఆనందం దొరకదు. సో ఆ ఎమ్మెల్యేలు కూడా నేర్చుకోవాలి. ప్రతిపక్షంలో ఉండడం అనేది ఒక గొప్ప అవకాశం. పనులు కాకపోతే కానివ్వకపోండి. దొంగ పైరవీలు ఎందుకు? ఎంఆర్ఓలు, ఆర్డీఓలు, పోలీస్ కేసులు, ఇవన్నీ పైరవీలు ఎందుకు? ఈ పైరవీలు కాకపోతే కాకపోనివ్వండి, ఏమవుతుంది? రాజకీయాల్లో చరిత్రలు నిలిచిపోతారు కదా. మీకు పార్టీ మారాలనుకుంటే రాజీనామా చేసి మారండి. ఫిరాయింపు ఎమ్మెల్యేలు, ఎందుకంటే వాళ్ళ పరిస్థితి ఈ విధంగా తయారవుతుందంటే దానికి ఈ రాజకీయం గబ్బు పట్టిందని చెప్తా. గబ్బు పట్టింది రాజకీయం. కోట్లాది రూపాయలు, ఈ జూబ్లీహిల్స్ ఎలక్షన్ అయితే కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి గబ్బు పట్టిన రాజకీయం. దీనికోసం చదువుకున్న వాళ్ళు నడుము మిగించాలి. చదువుకున్న వాళ్ళు ఓటే వేయరు. రేపు జూబ్లీహిల్స్ ఎలక్షన్లో 50%, 60% పోలింగ్ అయితే ఎక్కువ. లాస్ట్ టైం 47% అయింది. సరే బై ఎలక్షన్ కాబట్టి ప్రత్యేకంగా ఆ రోజు సెలవు ఇస్తారు కాబట్టి కొంత ఓటు పోలింగ్ బూత్ లో కూడా తెచ్చే ప్రయత్నం చేస్తారు. కానీ ఎక్కువ శాతం పోలింగ్ పర్సంటేజ్ కూడా కాదు. ఈ రాజకీయం మార్చాలి, ఫిరాయింపు రాజకీయాలు పోవాలి, ఉచితాలు పోవాలి, ఇవన్నీ కూడా జరగాలని ఆశిద్దాం. చూద్దాం. సుప్రీంకోర్టు తన మాట మీద స్ట్రిక్ట్ గా అట్లే ఉండి నో టైం ఇచ్చేది లేదు, వారం రోజుల లోపల చేసేయండి, లేకపోతే మేమే వాళ్ళ మీద వేటేస్తామని అనాలని ఉంది నాకు. సుప్రీంకోర్టు ఆ విధంగా ఆర్డర్ ఇవ్వాలి. వీళ్ళకి వారం 10 రోజుల కంటే ఎక్కువ ఇచ్చేది లేదు. తొందరగా జవాబు